I'm Sonia, Department of Statistics at CRR College for Women, Eruru. Second become CA, fourth semester, paper R, Statistics Business Analytics, Unit 2, Automated Data Analysis. Discuss about topics are tabulation used in histogram and frequency polygon. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక ప్రీవియస్ క్లాస్లో మనము వేవ్స్ యొక్క డేటాని ఎలా ఫైండ్ అవుట్ చేసాము, ఏంటి ఫ్రీక్వెన్సీ యొక్క పర్సంటేజ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాము అన్నది మనము చూసుకున్నాము. అయితే కనుక ఆ డేటా నుండి మనము హిస్టోగ్రామ్ గ్రాఫ్ అన్నది, ఫ్రీక్వెన్సీ పొలిగాన్ గ్రాఫ్ అన్నది ఎలా డ్రా చేయొచ్చు ఏంటి అన్నది మనం ఈరోజు క్లాస్లో చూద్దాము. అయితే కనుక ఇక్కడ మనకి ఆల్రెడీ వేవ్స్ అన్నది ఇచ్చేసారు, అలాగే నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నది ఇచ్చేసరికి ఇంకా మనకి టోటల్ వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ 80 మెంబర్స్ ఉన్నారు. సో దీని నుండి మనము ఈ డేటా నుండి మనము హిస్టోగ్రామ్ అండ్ ఫ్రీక్వెన్సీ పొలిగాన్ గ్రాఫ్ అన్నది మనం ఎలా డ్రా చేయాలి ఏంటి అన్నది చూస్తే కనుక హిస్టోగ్రామ్ అంటే ఏంటంటే ఏ హిస్టోగ్రామ్ ఇస్ ఏ సెట్ ఆఫ్ వర్టికల్ బార్స్ అండ్ ద ఏరియా అండర్ ద ఈచ్ బార్ ఈస్ ప్రపోర్షనల్ టు ద frequency it represents. The variables X class is an x-axis and the frequency number of workers are on y-axis. అంటే హిస్టోగ్రామ్ అంటే ఏంటంటే కనుకమ్మ వర్టికల్ బార్స్ అండ్ ఏరియాని మనము బార్స్తో రిప్రజెంట్ చేస్తూ ఫ్రీక్వెన్సీని మనము డ్రా చేసేదాన్ని మనం ఏమంటారంటే హిస్టోగ్రామ్ అంటారనమాట. అయితే దీని యొక్క వేరియబుల్స్ ఏ విధంగా తీసుకుంటారు అంటే కనుక ఎక్స్ యాక్సిస్ మీద క్లాస్ ఇంటర్వెల్స్ అన్నవి తీసుకుంటారు, అలాగే వై యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీ అన్నది తీసుకుంటారు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే అమ్మ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారు చూడండి, దాన్నే మనము ఫ్రీక్వెన్సీ అంటారు. క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నారు చూడండి అమ్మ, వేక్స్ క్లాస్ ఉన్నారు చూడండి, దాన్ని మనము క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు అన్నమాట. మనము గ్రాఫ్స్ బార్స్ని రిప్రజెంట్ చేస్తూ డ్రా చేసేదాన్ని మనం ఏమంటారంటే హిస్టోగ్రామ్ అంటారు. సో ఫ్రీక్వెన్సీ పొలిగాన్ అంటే ఏంటంటే అమ్మ ఏ ఫ్రీక్వెన్సీ పొలిగాన్ ఇస్ ఏ గ్రాఫ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద హిస్టోగ్రామ్ బై కనెక్టింగ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద బార్స్ విత్ ఏ స్ట్రైట్ లైన్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ని గ్రాఫ్ కింద గీస్తే దాన్ని ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ పొలిగాన్ అంటారు అన్నమాట. అది ఎలా గీయాలి అంటే కనుకమ్మ హిస్టోగ్రామ్ని మనం ఏ విధంగా గీస్తామో బార్స్ కింద గీస్తాము. ఆ బార్స్ యొక్క మిడ్ పాయింట్ని మనము ఫైండ్ అవుట్ చేస్తూ స్ట్రైట్ లైన్గా మనం డ్రా చేస్తే కనుక దాన్ని మనం ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ పొలిగాన్ అంటారు అన్నమాట. మీకు ఈజీగా అర్థం అవ్వాలి అనుకుంటే కనుక మనం ఒకసారి గ్రాఫ్ గీస్తే కనుక మీకు ఈజీగా అర్థమైంది. సో ఈ డేటాని అన్నది మనము యూస్ చేసుకొని మనము హిస్టోగ్రామ్ గ్రాఫ్ అన్నది, ఫ్రీక్వెన్సీ పొలిగాన్ గ్రాఫ్ అన్నది మనం డ్రా చేద్దాం. ఇక్కడ చూసుకుంటే అమ్మ ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాము, వై యాక్సిస్ తీసుకున్నాము. ఎక్స్ యాక్సిస్ మీద నేను 1000 డిఫరెన్స్తో ఎక్స్ యాక్సిస్ అన్నది మనము తీసుకున్నాము. అంటే ఏంటంటే ఎందుకు తీసుకున్నాను అంటే 1000 డిఫరెన్స్తో ఇక్కడ వేక్స్ వచ్చేసరికి ఎంతమంది ఉన్నారా, అప్ టు 1000 టు అప్ టు 5000 ఉన్నారు. సో నేను 1000 డిఫరెన్స్తో ఎక్స్ యాక్సిస్ అన్నది తీసుకున్నాను. అలాగే వై యాక్సిస్ ఇక్కడ మినిమం వాల్యూ ఈస్ 8, మ్యాక్సిమం వాల్యూ ఈస్ 27. నేను ఇక్కడ వై యాక్సిస్ ఎంత తీసుకున్నానంటే కనుక 5 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ 5 యూనిట్స్ వచ్చేటట్లాగా నేను 5 తీసుకున్నాను. ఎలాగైనా తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, అలాగే 2 తీసుకోవచ్చు. అంటే గ్రాఫ్ మనకి బాగుండాలి కాబట్టి నేను 5 తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోండి. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అన్నది నేనేమన్నానంటే ఫ్రీక్వెన్సీ అన్నాను అనమాట. నెంబర్ ఆఫ్ వర్కర్స్ని మనం ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారు. ఇక్కడ వేక్స్ అంటే ఇక్కడ 1000, 2000, 3000, 4000 అప్ టు 5000 వరకు ఎక్స్ యాక్సిస్ అన్నది నేను తీసుకున్నాను. ఇక్కడ వై యాక్సిస్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వర్కర్స్ని తీసుకున్నాను అనమాట. సో 0 to 1000కి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు అంటే చూసుకుంటే అమ్మ 8. 0 to 1000కి ఎంతమంది వర్కర్స్ ఉన్నారా, 8. నేను హిస్టోగ్రామ్ గ్రాఫ్ అన్నది డ్రా చేస్తున్నాను. హిస్టోగ్రామ్ గ్రాఫ్ అనగానే మనము బార్స్ అన్నది డ్రా చేస్తాం. అంటే బార్ అన్నది ఎలా వస్తుందమ్మా, దీన్నే మనం బార్ అంటారు. ఇలాగా ఫామ్ అయ్యేదాన్నే మనము బార్ అంటారు. 0 to 1000కి వచ్చేసరికి వాల్యూ ఎంతమంది వర్కర్స్ ఉన్నారా, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, 8 మెంబర్స్ అనమాట. సో నేను 0 to 1000కి 8 వర్కర్స్ని బార్ గ్రాఫ్ అన్నది మనం డ్రా చేసుకుంటున్నాను, బార్ లైన్ అన్నది నేను డ్రా చేసుకుంటున్నాను. సో 1000కి 2000కి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు అంటే కనుకమ్మ 19 వర్కర్స్ ఉన్నారు. సో 1000 to 2000కి 19 వర్కర్స్ ఉన్నారు కాబట్టి నేను ఒక బార్ వై యాక్సిస్ మీద 19 రిప్రజెంట్ చేస్తూ 1000 to 2000కి ఒక బార్ లైన్ అన్నది
డ్రా చేసుకున్నాను. దాని తర్వాత 2000కి 3000కి ఎంతమంది వర్కర్స్ ఉన్నారమ్మా? 27 వర్కర్స్ ఉన్నారు. సో 2000కి 3000కి 27 ఉన్నారు కాబట్టి వై యాక్సిస్ మీద 27 రిప్రజెంట్ చేస్తూ ఒక బార్ లైన్ అన్నది నేను 2000కి 3000కి ఎక్స్ యాక్సిస్ ఉండేటట్లాగా ఒక బార్ లైన్ అన్నది డ్రా చేసుకున్నాను అనమాట. ఇది 27. అలాగే 3000కి 4000కి వచ్చేసరికి ఎంతమంది వర్కర్స్ ఉన్నారమ్మా? 15. సో 3000కి 4000కి 15 ఉన్నారు కాబట్టి 15 వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తూ ఎక్స్ యాక్సిస్ మీద 3000 4000 ఉండేటట్లాగా ఒక బార్ లైన్ అన్నది నేను డ్రా చేసుకున్నాను. అలాగే 4000 టు 5000కి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 11. సో నేను 11 ఒక బార్ లైన్ అన్నది వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తూ ఎక్స్ యాక్సిస్ 4000 5000 ఉండేటట్లు ఒక బార్ లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. సో ఇలాగ బార్స్ స్టెప్స్ వైజ్ ఉండేదాన్నే మనం ఏమంటారు అంటే కనుక మనకి విజువల్ ఎలా కనిపిస్తుందంటే ఇది ఒక స్టెప్స్ లాగా కనిపిస్తుంది కదమ్మా. దీన్నే మనం ఏమంటారంటే హిస్టోగ్రామ్ గ్రాఫ్ అంటారు అన్నమాట. అయితే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పొలిగాన్ అంటే ఏంటంటే అమ్మా, బార్స్ యొక్క మిడ్ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క పాయింట్స్ని స్ట్రైట్ లైన్స్ కింద ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ పొలిగాన్ అంటారు అన్నమాట. అయితే 0 to 1000కి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 8 అనమాట. 8 మనము ఎలాగా మిడ్ పాయింట్ ఈ యొక్క బార్ మిడ్ పాయింట్ అన్నది మనం ఫిక్స్ చేసుకోవాలి. అంటే దీని యొక్క బార్ యొక్క మిడ్ పాయింట్ 8 కాబట్టి మనము 8కి స్ట్రైట్గా అంటే ఉన్న లైన్ ఇదే కాబట్టి దీనిలో మిడ్ వాల్యూ ఇక్కడ రిప్రజెంట్ అన్నది చేయడం అన్నది జరిగిందనమాట. సో 0 to 1000కి వచ్చేసరికి 8 కాబట్టి మిడ్ పాయింట్ ఈజ్ ఇక్కడ మనము రిప్రజెంట్ చేస్తున్నాం. సో 1000 to 2000కి వచ్చేసరికి బార్ లైన్ యొక్క మిడ్ పాయింట్ 19 వై యాక్సిస్ ఉండే మిడ్ పాయింట్ని ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ 2000కి 3000కి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 27. ఇక్కడ 27కి మిడ్ అంటే మనం గ్రాఫ్లో డ్రా చేస్తే మీకు బాగా క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ మిడ్ లైన్స్ కూడా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం అన్నది జరుగుతుంది అనమాట. ఇది నార్మల్ పేపర్ కాబట్టి గ్రాఫ్లో ఇంకా బాగా గీస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఆ పాయింట్స్ కూడా కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం అన్నది జరుగుతుంది అనమాట. సో 2000కి 3000కి వచ్చేసరికి ఎంతమంది వర్కర్స్? 27. ఈ బార్ లైన్ అన్నది మనకి మిడ్ పాయింట్ అన్నది ఇక్కడ డ్రా చేయడం అన్నది జరిగింది. సో 3000కి 4000కి వచ్చేసరికి 15 వర్కర్స్ కాబట్టి ఇక్కడ 15 అన్నది మిడ్ పాయింట్ ఇక్కడ ఫిక్స్ చేయడం అన్నది జరిగింది. సో 4000కి 5000కి 11 వర్కర్స్ కాబట్టి ఇక్కడ మిడ్ పాయింట్ అన్నది ఫిక్స్ చేయడం జరిగింది. సో పాయింట్స్ అన్నది మనము ఇక్కడ ఫిక్స్ చేసాము. ఈ పాయింట్స్ని మనము జాయిన్ చేయడం అంటే ఎలా జాయిన్ చేయాలి అంటే కనుక స్ట్రైట్ లైన్గా జాయిన్ చేస్తే దాన్నే మనం ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటారు అనమాట. దాని తర్వాత అమ్మ ఇచ్చిన డేటాకి మనము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అయితే ఇచ్చిన డేటాకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దీని నెంబర్ ఆఫ్ వర్కర్స్ని మనం ఫ్రీక్వెన్సీ అంటారనమాట. అయితే దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనుకుంటే కనుక 8కి 19 కలిపితే ఎంతమ్మా? 27. సో 27 అనమాట. 27కి 27 యాడ్ చేస్తే 54. 54కి 15 యాడ్ చేయండి 69. 69కి 11 యాడ్ చేస్తే 80 అనమాట. ఇలాగా వచ్చిన వాల్యూస్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని ఇంక్రీజింగ్గా యాడ్ చేసుకుంటూ వెళ్తే కనుక దాన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట. సో ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. 8కి 19 యాడ్ చేస్తే 27. 27కి 27 యాడ్ చేస్తే 54. 54కి 15 యాడ్ చేస్తే 69. 69కి 11 యాడ్ చేస్తే 80 అనమాట. దీన్ని మనము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం ఇలాగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దీని యొక్క పర్సంటేజ్ మనము ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే కనుక మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఉన్నారు. సో ఇప్పుడు ఒకసారి వినండమ్మా. 8 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంటూ 100 చేస్తే కనుక మనము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేసినట్టు. అంటే 8 డివైడెడ్ బై 8 ఇంటూ 100 ఈక్వల్ టు 10. సో 27 డివైడెడ్ బై 80 ఇంటూ 100 ఎంత వచ్చిందిరా పర్సంటేజ్? 33.75. 54 డివైడెడ్ బై 80 ఇంటూ 100
67.5. 69 divided by 80 into 100, 86.25. 80 divided by 80 into 100 ఏమైందమ్మా పర్సెంటేజ్ 100. ఈ పర్సెంటేజ్ అన్నది ఎందుకు ఫైండ్ అవుట్ చేసాము అంటే కనుక మనము ఒగివ్ గ్రాఫ్ అన్నది మనము ఇక్కడ డ్రా చేయడం అన్నది జరుగుతుంది. అయితే ఒగివ్ గ్రాఫ్ అన్నది ఎందుకు డ్రా చేస్తున్నామంటే అసలు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా యూజ్ అవుతుంది అంటే కనుక పొజిషనల్ యావరేజెస్ యొక్క వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేసేదమే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే ఏంటంటే మీడియన్ కానీ క్వార్టైల్స్ కానీ పర్సెంటేజ్ని కానీ ఫైండ్ అవుట్ చేయడానికి మనము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నది మనము ఫైండ్ అవుట్ చేయడం అన్నది జరుగుతుంది అనమాట. అయితే ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకొని మనము గ్రాఫ్ అన్నది రిప్రజెంట్ చేయాలి అనుకుంటే కనుక నేను ఇక్కడ ఒగివ్ గ్రాఫ్ అన్నది మనము డ్రా చేయడం అన్నది జరిగింది. సో ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ని మనము వాల్యూస్ని చూసుకొని మనం ఇక్కడ ఒగివ్ గ్రాఫ్ అన్నది డ్రా చేయడం అన్నది జరిగింది అనమాట. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి వై యాక్సిస్ వచ్చేసరికి నేను ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి వేక్స్ వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాను. సో ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ వచ్చేసరికి 1000 డిఫరెన్స్ తీసుకొని 1000 టు అప్ టు 5000 వరకు తీసుకున్నాను. అలాగే వై యాక్సిస్ వచ్చేసరికి నేను 10 డిఫరెన్స్తో తీసుకున్నాను అనమాట. 10, 20, 30, 40, 50, 60. ఎందుకు తీసుకున్నాను అంటే కనుక ఆల్రెడీ మీకు తెలిసిందే వేక్స్కి వచ్చేసరికి 1000 ఉన్నారు, 0 to 1000 ఉన్నారు కాబట్టి నేను ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి 1000 తీసుకున్నాను. అలాగే వై యాక్సిస్ వచ్చేసరికి ఇక్కడ మీ ఇష్టం, నేను ఎలాగైనా తీసుకోవచ్చు అని చెప్పాను. సో నేను ఇక్కడ 10 డిఫరెన్స్ వచ్చేలాగా నేను వై యాక్సిస్ అన్నది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క పర్సెంటేజ్ వాల్యూస్ యూజ్ చేసుకొని దీని యొక్క ఒగివ్ గ్రాఫ్ అన్నది డ్రా చేసుకుందాం. అయితే ఒగివ్ గ్రాఫ్కి లెస్ దెన్ వాల్యూస్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయడం అన్నది జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే వేక్స్ యొక్క క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా ఉన్నాయి అంటే కనుక లెస్ దెన్ వాల్యూస్, అంటే 1000 కన్నా 0 అన్నది లెస్ దెన్ వాల్యూ. అవునా అంటే ఇక్కడ నేను 1000 అన్నది రిప్రజెంట్ చేయడం అన్నది జరుగుతుంది అనమాట. అంటే 2000కి 1000 అన్నది లెస్ దెన్ వాల్యూ. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ అన్నవి నేను ఏం తీసుకుంటాను అంటే 2000 రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట, ఓన్లీ ఒగివ్కి మాత్రమే. అయితే 3000కి 2000 లెస్ దెన్ వాల్యూ కాబట్టి ఇక్కడ లెస్ దెన్ ఒగివ్ గ్రాఫ్ అన్నది నేను డ్రా చేయడం జరిగిందమ్మా. ఈ 3000కి 2000 లెస్ దెన్ వాల్యూ కాబట్టి నేను 3000 రిప్రజెంట్ చేయడం అన్నది జరిగింది. అలాగే 4000కి 3000 లెస్ దెన్ వాల్యూ కాబట్టి 4000 అన్న వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తున్నాను. 5000కి 4000 వాల్యూ లెస్ దెన్ కాబట్టి 5000 వాల్యూస్ అన్నవి రిప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయంటే 1000, 2000, 3000, 4000, 5000 ఫర్ ద క్లాస్ ఇంటర్వెల్స్ వాల్యూస్ అనమాట. ఈ వాల్యూస్ అన్నవి క్లాస్ ఇంటర్ వాల్యూస్ 1000, 2000, 3000, 4000, 5000 అన్నవి నేను తీసుకున్నాను. దేనికి వై యాక్సిస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ పర్సెంటేజ్ వాల్యూస్ని మనం డ్రా చేసుకుంటే మనకి ఒగివ్ గ్రాఫ్ అన్నది ఫైండ్ అవుట్ అయింది. సో ఇక్కడ 1000కి మనకి ఎంత వాల్యూ అన్నది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ పర్సెంటేజ్ అన్నది ఫైండ్ అవుట్ అయిందంటే కనుక 10. సో 1000కి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ అయిందిరా 10. సో 10కి వై యాక్సిస్ 10 ఉండేదట్లాగా క్లాస్ ఇంటర్వెల్స్ 1000 ఉండేదట్లాగా ఒక పాయింట్ అన్నది ఇక్కడ రిప్రజెంట్ చేయడం అన్నది జరిగింది. సో 2000కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ పర్సెంటేజ్ వాల్యూ ఎంత ఉందమ్మా 33.75. సో 2000కి వై యాక్సిస్ 33.75 కాబట్టి ఇక్కడ ఉంటుంది. అవునమ్మా, దానికి అప్ టు 2000 ఉండేదట్లాగా ఒక పాయింట్ అన్నది ఫిక్స్ చేసుకున్నాను. అలాగే 3000కి ఎంత ఉందో చూసుకుంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ పర్సెంటేజ్ వాల్యూ 67.5.
సో 67 ఇక్కడ ఉంటుంది కదమ్మా, ఇక్కడ ఉంటుంది. సో 67.5 3000కి ఆ పాయింట్ అన్నది y యాక్సిస్ మీద 67.5 పాయింట్ ఉండేటట్లాగా ఫిక్స్ చేసుకున్నాం. అలాగే 4000కి 86.25 4000కి 86.25 ఇక్కడ 86 ఇలా వస్తుంది. దీన్ని స్ట్రైట్గా చూసుకుంటే పాయింట్ అన్నది ఇక్కడ ఫిక్స్ అయ్యింది 4000కి. ఎక్స్ యాక్సిస్ 4000 ఉండేటట్లాగా 86.5కి ఇక్కడ పాయింట్ అన్నది ఫిక్స్ చేసుకోవడం అన్నది జరిగింది. సో అలాగే 5000కి 100 కాబట్టి 5000కి y యాక్సిస్ 100, సో 100 ఉండేటట్లాగా తీసుకున్నాను. గీసుకొని ఈ పాయింట్స్ అన్నది జాయిన్ చేసుకునే లైన్ గీసుకుంటే ఇలా లైన్ అన్నది ఫామ్ చేసుకుంటే అమ్మ దీన్నే మనం ఏమంటారంటే ఒగీవ్ లైన్ అంటారు. దీని నుండి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే కనుక మనము మీడియన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, అలాగే క్వాంటైల్ వాల్యూస్ని, అలాగే పర్సంటేజ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను. అయితే ఈ గ్రాఫ్ నుండి మీడియన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుకమ్మ మీడియన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనము టోటల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ అంటే ఇక్కడ పర్సంటేజ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క పర్సంటేజ్ ఎంత వచ్చిందిరా 100 అన్నమాట. 100 డివైడెడ్ బై 2 ఎంతమ్మా 50 కాబట్టి 100 డివైడెడ్ బై 2 చేస్తే 50 కాబట్టమ్మా 50కి స్ట్రైట్గా లైన్ ఫామ్ చేసి అప్ టు ఎక్స్ యాక్సిస్ వరకు లైన్ అన్నది ఫామ్ చేస్తే ఇక్కడ మిడ్ వాల్యూ అన్నది ఎక్స్ యాక్సిస్ మీద ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. అంటే 2000కి 3000కి మిడిల్లో మీడియన్ వాల్యూ అన్నది ఫైండ్ అవుట్ అయ్యింది అనమాట. యాక్చువల్లీ ఇది క్యాలిక్యులేట్ చేస్తే కూడా మనకి సేమ్ వాల్యూ అన్నది ఫైండ్ అవుట్ అవుతుంది. అయితే ఇక్కడ గ్రాఫ్లో కూడా మనము ఈజీగా మీడియన్ వాల్యూ అన్నది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం అన్నది జరిగింది అనమాట. సేమ్ వాల్యూ అన్నది మనకి రిప్రజెంట్ అయ్యిద్ది అనమాట. థ్యాంక్ యూ.